అందరికీ నమస్కారం. అనంతపూర్ జిల్లా, సత్యసాయి జిల్లా ప్రజలకి, చేనేత కుటుంబాలకి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో 20 ఏళ్ళ కిందట ధర్మవరం కానీ, చేనేత కుటుంబాలు కానీ ఒక స్థాయిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చి చాలా దీనస్థితిలో ఉన్నారన్నమాట. కుటుంబాలు జరిగేదే బరువు అయిపోయింది. రోజు రోజుకి ఏం జరుగుతుందో అనేది అర్థం కావడం లేదు. కుటుంబాలకి ముందు అయితే 2 మగ్గాలు 3 మగ్గాలు ఉన్నా కానీ కుటుంబం జరుగుతుంది, అన్ని విధాలుగా జరుగుతూ ఉండే. ఈరోజు ముడి సరుకుల ధరలు పెరిగినాయి, డైయింగ్ ఛార్జెస్ అన్నీ పెరిగిపోయినాయి. అయితే ఇప్పుడు 3-4 మగ్గాలు ఉండేవాళ్ళు ఒక మగ్గం చాలే ఒక కుటుంబాన్ని జరుపుకునేకి, మిగతా వాళ్ళంతా కూలి పనికి పోయే పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలని చెప్పి మనం అందరూ చేనేత కుటుంబాలు అందరూ కలిసి సత్యన్న గారి దగ్గరికి పోయి విన్నపం చేసుకుని, అన్న మా పరిస్థితి ఇట్లుంది, మా చేనేత కుటుంబాలకి ఏదో ఒకటి న్యాయం చేయండి అని చెప్పి ధర్మవరం ప్రజలందరూ కోరడం జరిగింది ఆయన్ని. వెంటనే ఆయన గెలిచిన వెంటనే 3 నెలలు టైం తీసుకొని వెంటనే ఢిల్లీకి వెళ్ళి అట్లా రాష్ట్ర ప్రభుత్వంతోనూ స్టేట్ ప్రభుత్వంతోనూ మొత్తం సెంట్రల్లో కూడా మాట్లాడి ఈ క్లస్టర్ అనేది ధర్మవరానికి చేనేతలు బాగుండాలని అహర్నిశలు పాటుపడుతున్నాడు ఆయన. అదేవిధంగా ధర్మవరంలో కూడా మన పట్టణంలో కూడా పరిటాల శ్రీరామ్ కానీ, మరి ఈయన చిలకమ్మ మధుసూదన్ రెడ్డి గారు కానీ, వీళ్ళు కూడా ఇక్కడ వీళ్ళు పని చేస్తున్నారు, ఆ పైన ఆయన పని చేస్తున్నారు. ఎవ్వరు ఆయన రాలేదు పెట్టలేదని చెప్పి అవాకులు చవాకులు కొంతమంది వాగుతున్నారు. అదంతా కాదు. ఆయన ఎక్కడున్నా కానీ ధర్మవరం ప్రజలు బాగుండాలా, చేనేత కుటుంబాలు బాగుండాలా, చేనేతకు సంబంధించిన వాళ్ళందరూ బాగుండాలని చెప్పి ఆ మంచి ఉద్దేశంతోనే ఆయనకు హెల్త్ బాగలేకపోయినా కానీ నిన్న ఢిల్లీకి వెళ్ళి ఆయన గిరిరాజ్ సింగ్ గారితో మాట్లాడి, ఇది మా చేనేతల పరిస్థితి, మీరేం చేస్తారో ఏమో కానే కావాలని చెప్పి పట్టుబట్టి లెటర్ ఇచ్చి 30 కోట్ల దాకా రిలీజ్ చేసుకొని ధర్మవరంలోకి వచ్చి రాగానే ఇది స్టార్ట్ చేస్తారని చెప్పి విన్నవించడం జరిగింది. ఇది ధర్మవరం చేనేతలకి ఒక నీటి చుక్క లాంటిది. రాబోయే కాలంలో అన్ని విధాలుగా అన్ని కుటుంబాలు బాగుండే విధంగా బాగుపరుస్తారని చెప్పి సత్యకుమార్ అన్నని మేము మనసా వాచా నమ్ముతున్నాము. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ప్రజలకు బాగు చేస్తాడని చెప్పి, అదేవిధంగా ధర్మవరంలో రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ అన్నీ బాగు చేస్తారని చెప్పి దానికి కూడా మొన్ననే 90 లక్షల దాకా రిలీజ్ చేసినారు. అన్నీ స్టెప్ బై స్టెప్, ఒకటేసారి మనం అన్నం తింటే అరిగించుకోలేం కదా, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టెప్ తీసుకొనేసి బాగు చేస్తారని చెప్పి అందరూ పట్టణ ప్రజలు కానీ అందరూ నమ్ముతున్నాము. చేనేత కుటుంబాలు అయితే విపరీతంగా సత్యన్న మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయడని చెప్పి మేము ఆశిస్తున్నాము. తప్పకుండా చేస్తాడని అన్ని విధాలుగా మేము నమ్ముతున్నాము. చేనేత కుటుంబాలు ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాము. అదేవిధంగా మాకు రావాల్సిన బాకీలు కూడా ఏదో విధంగా నేను వసూలు చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ముందు చెప్పినాడు. మొన్న మేము అడిగినప్పుడు కూడా అన్న చెప్పినాడు. కాబట్టి సత్యకుమార్ అన్న కానీ ఖచ్చితంగా చేస్తాడని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం. ఈ క్లస్టర్ వస్తే దాదాపు చేనేత కుటుంబాలు అన్నీ మా ఊర్లో వచ్చి చుట్టుపక్కల పల్లెల్లో నుంచి వచ్చి మగ్గాలు నేర్చుకొని బ్రతుకుతున్న వాళ్ళు అందరూ బాగుంటారు. దీని నుంచి ఇప్పుడు మంగళగిరిలో కూడా నడుస్తున్నాయి క్లస్టర్. అవంటే చిన్నవి. మన ధర్మవరంలో వరల్డ్ వైడ్ ధర్మవరం పట్టు చీరలు అంటే తమిళనాడులో కంచెట్లను, ఆంధ్రప్రదేశ్లో ధర్మవరం అలాంటిది. ఎక్కడెక్కడ ఉండే వాళ్ళు వచ్చి ధర్మవరంలో బ్రతుకుతున్నారు. మా వృత్తికి కులమత భేదాలు లేవు. అన్ని కులాల వాళ్ళు అందరూ చేస్తున్నారు. కాబట్టి మతాలు కానీ ఏంటివి లేవు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అగ్రకులాలు వాళ్ళు అందరూ మా మగ్గాలను వేసి మగ్గాల వృత్తిలోనే ఒక అగ్రస్థానం పోయినారు. ఇప్పుడు ఆ అగ్రస్థానం అనేది లేకోకుండా ఎంత దీనస్థితికి అయిపోయిందంటే అంత దీనస్థితిలో ఉంది ధర్మవరం పరిస్థితి. అది బాగు చేయాలని చెప్పి మన ఈ గవర్నమెంట్ని దించేసి సత్యకుమార్ అన్నని ఎన్నుకొని కూటమి ప్రభుత్వం ఎట్లా అంటే
అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే బాగుంటుందని చెప్పి సత్యకుమార్ అన్న వీళ్ళు చెప్పిండేది. ఎవరు మన పరిటాల శ్రీరాములు గారిని కానీ మరి మధుసూదన్ రెడ్డి గారు కానీ వీళ్ళ ఆలోచనలో వీళ్ళు లోకల్గా ఉండే వీళ్ళ ఆలోచనలు అన్నీ పరిగణలోకి తీసుకొని ముగ్గురు కూర్చొని డిస్కషన్ చేసి ధర్మవరంకి ఏం చేస్తే సరిపోతుందని చెప్పి చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ అన్నీ ముగ్గురు డిస్కస్ చేసి అన్ని విధాలుగా బాగు చేయాలని చెప్పి ప్రతిరోజు మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటున్నారు. కొంతమంది ఏదో అవాకులు చవాకులు వాగుతున్నారు, అవన్నీ అబద్ధము. మా కూటమి ప్రభుత్వము ఎప్పుడూ ఐకమత్యంగానే ఉంటుంది, ఏ విషయంలో కూడా ఐకమత్యంగానే పోరాడతాం. వీళ్ళు అనుకునేదన్నీ అబద్ధాలు. మా చేనేత కుటుంబాలని బాగు చేస్తారు, బాగుపడతాం కూడా. త్వరలో వచ్చే 5 ఏళ్లలో ధర్మవరం అగ్రస్థానానికి తీసుకువెళ్తాడని చెప్పి సత్యకుమార్ అన్నని మేము నమ్ముతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి అదేవిధంగా చేనేత మిత్రులకి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. మీరు ఇలాగే ప్రతి ఒక్కటి సపోర్ట్ చేసి సత్యకుమార్ అన్నకి సపోర్ట్ చేస్తే ఆయన మనకి ఏం తేవాలనేది ఖచ్చితంగా తెస్తాడు. దీంట్లో ఎలాంటి అనుమానము లేదు, ఏ ఆలోచన లేదు. ఇక్కడ చూస్తే సైనికుల మాదిరి మనకు పనిచేస్తున్నారు. ఎవరు? శ్రీరామ్ గారు కానీ మధుసూదన్ రెడ్డి గారు కానీ పనిచేస్తున్నారు. ఆయన కింద ఉండేవాళ్ళు కూడా అదే విధంగానే ఉన్నారు. కానీ మాలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేవు. అందరము మేము ఐకమత్యంగానే పనిచేస్తున్నాం. ఎవరైనా ఏమని చెప్పినా కానీ దయచేసి నమ్మద్దండి. మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం.